మరి 2025 సంవత్సరంలో సొంత గృహం యోగం చాలామంది రాసుల వారికి ఏర్పడడం జరిగింది. ముఖ్యంగా గురువు యొక్క స్థితి అయితేనే, శని భగవాన్ స్థితి అయితేనే, అలాగే మెయిన్ కుజుని యొక్క అనుగ్రహం చాలా వరకు ఈ రాశుల మీద పడడం వల్ల ఈ రాశుల్లో జన్మించిన వారు ఏ రాశి వారైనా వారికి సరైనటువంటి ఆదాయం ఉండి అర్హత ఉంటే ఏ కొద్దిపాటి ప్రయత్నం చేసినా మీకు సొంత గృహం ఏర్పడుతుంది. మరి ఆ సొంత గృహం ఏర్పడాలంటే మీరు చేయవలసినటువంటి రెమెడీస్ ఏం లేదు. జ్యోతిష శాస్త్రరీత్యా కుజుని యొక్క బలం ఉంటేనే జాతకంలో వాడు భూమి కానీ గృహం కానీ ఏర్పాటు చేసుకోగలడు. అంటే ఒక విధంగా కుజుడు ధైర్యాన్ని ఇస్తూ ఉంటాడు. ఒకడు నెలకి 2 లక్షలు సంపాదించిన ఇల్లు కొనుక్కోవడానికి అసలు ధైర్యం చేయలేకపోతుంటాడు. మనం ఇన్స్టాల్మెంట్ కట్టగలమా, ఒకవేళ ఉద్యోగం పోతే ఏమొద్దని ఇబ్బంది పడుతుంటాడు. వాడు ఎప్పుడూ కొనలేకపోతుంటాడు. అలాగే నెలకు 30,000 జీతం తెచ్చేవాడు కూడా వాడు తాహా తగ్గట్టుగా ఏదో గృహం ఏర్పాటు చేసుకోవడం, దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడం జరుగుతుంటుంది. ఏదన్నా కుజ బలం ఇంపార్టెంటు. దాని తర్వాత ఏంటంటే కుజుడి యొక్క అనుగ్రహం పొందాలంటే మీరు అటు సుబ్రహ్మణ్య స్వామి, వేగంగా మనం గృహ నిర్మాణం కావాలంటే ఆంజనేయ స్వామిని మించింది లేదు. మీరు ఒక గట్టి సంకల్పం పెట్టుకొని ఒక 8 మంగళవారాలు ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించుకోవాలి. ప్రతి వారం కూడా తమలపాకులతో పూజించి మరి ఒక అరటిపళ్ళు కానీ కొబ్బరికాయ కానీ నైవేద్యంగా పెట్టాలి. సంకల్పం వారం వారంకి పెరుగుతూ ఉండాలి. దానికి తగ్గట్టుగా మీరు ఏదో ఒక ప్రయత్నం కూడా చేస్తూ ఉండాలి. అలాగే వీలుంటే కోతులకి, అంటే మనకి కొద్దిగా నగరం అవుట్లెట్స్ గట్టా ఉన్నప్పుడు మరి మెయిన్ రోడ్డు మీద కాకుండా కొద్ది పక్కన తోటలాగా ఉంటే మీరు ఎంత కొనగలిగితే అంత కొంతవరకు అవి మీరు ఎంత బరువు ఉంటారో దానికి తగ్గట్టుగా అరటిపళ్ళు కానీ ఏవైనా ఫ్రూట్స్ కానీ కోతులకి ఆహారంగా పెట్టడం వల్ల మీకు తొందరగా మరి సొంత గృహం ఏర్పడుతుంది. మరి స్త్రీలు ముఖ్యంగా వారి యొక్క కోరిక తీరాలంటే మణిదీప వర్ణన అని ఉంటుంది. దాన్ని సంధ్యా సమయంలో గృహం శుభ్రపరిచిన తర్వాత సాయంకాలం దీపం పెట్టిన తర్వాత మరి చాలా ప్రశాంతంగా మనశ్శాంతిగా ఎటువంటి ఆలోచన లేకుండా ఈ మణిదీప వర్ణన చదవడం వల్ల ఖచ్చితంగా మీకు సొంత గృహయోగం ఏర్పడుతుంది. అలాగే ఈ గృహం కావాలనుకున్న వాళ్ళు మీరు దేనికి వెళ్ళినా వెళ్ళకపోయినా గృహప్రవేశాలకు వెళ్తుండండి. ఎక్కడన్నా ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుంటే పరిశీలన బోర్డు పెట్టిన అపార్ట్మెంట్ ఉన్నా మీ దగ్గర డబ్బులున్నా లేకపోయినా ఒకసారి వెళ్ళండి. వాళ్ళని కనుక్కోండి, ఎంత అవుతుందనో తెలుసుకోండి, దాని బ్రోచర్లు తెచ్చుకోండి, మీ దగ్గర పెట్టుకోండి. అలాగే మీరు ఒక బిల్డర్తో కానీ ఒక తాపీ మేస్త్రితో కానీ స్నేహం చేసుకొని ఉన్నా లేకపోయినా ప్రతి విషయం కనుక్కోండి. సిమెంట్ రేటు తెలుసుకుంటూ ఉండండి, ఐరన్ రేటు తెలుసుకుంటూ ఉండండి, భూమి విలువ ఊరికనే తెలుసుకొని ఫ్రెండ్స్కి చెప్తూ ఉండండి. కంపల్సరీగా అదంతా యాక్టివేట్ అయ్యి ఖచ్చితంగా మీకు ఒక గృహం అన్నది ఏర్పడుతుంది. ఏదన్నా మనం ఏ లైన్లో ఉంటే ఏ ప్రయత్నంలో ఉంటే ఖచ్చితంగా అందులో మనకి రాణింపు రావడం జరుగుతుంటుంది. అందుకని మీరు ఈ గృహం కట్టే వాళ్ళతోనూ గృహం చుట్టుపక్కల తిరుగుతూ కనుక్కుండా ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయకపోయినా అమ్మికొన్నట్టు అందులో రోజుకు 1 గంట చేస్తే ఖచ్చితంగా మీకు ఆ ఇంటికి తగ్గ డబ్బు అదే వస్తుంది, అదే గృహం ఏర్పడుతుంది. కావాలంటే ప్రయత్నం చేసి చూడండి. మీకు ఖచ్చితంగా మరి 2025లో మీరు ప్రయత్నం బట్టి ఒక 90 రోజుల్లో సొంత గృహం ఏర్పడుతుంది. స్వస్తి. శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2025 సంవత్సరంలో మిథున రాశి వారు ముందుగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి,
వారు ఆర్థిక సంబంధించిన విషయాల్లో ఎటువంటి ప్లానింగు ముందుగా చేసుకోవడం వల్ల రాబోయే 2025వ సంవత్సరంలో వీళ్ళకి అదృష్టం ఏ విధంగా కలుగుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. మరి ముఖ్యంగా సంవత్సర ఫలితాలు పరిశీలించేటప్పుడు ప్రధానంగా మనం రాహు, కేతువు, శని, గురువు ఈ 4 గ్రహాలే తీసుకొని వాటి సంచారం ఆధారంగా సంవత్సర ఫలితాలు నిర్ణయించడం జరుగుతుంది. మరి ఇంచుమించుగా ఈ 2025వ సంవత్సరంలో ప్రధానంగా ఈ 4 గ్రహాలు కూడా వారి వారి రాశులు మారడం జరుగుతుంది. మరి ప్రధానంగా అందరూ శని భగవానుని యొక్క మార్పు కొరకు ఎదురు చూస్తుంటారు. మరి అటువంటి శని భగవానుడు మరి 2025వ సంవత్సరం మార్చి 29వ తారీఖున ప్రస్తుతం మిథున రాశి వారికి భాగ్యస్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు దశమ స్థానంలోకి మారడం జరుగుతుంది. సో దశమ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు అటు మీకు వృత్తి సంబంధించిన విషయాల్లోనూ మెయిన్ కర్మకారకుడు అవటం వల్ల గతంలో చేసినటువంటి పడినటువంటి కష్టానికి ఏ విధమైనటువంటి ప్రతిఫలం రావడం జరుగుతుంది అన్నది శని యొక్క స్థితి వలన చెప్పడం జరుగుతుంది. దశమంలో ఉన్నటువంటి శని భగవానుడు తన 3వ దృష్టితో 12వ స్థానాన్ని వీక్షిస్తాడు. కాబట్టి ఎవరైతే మిథున రాశి వారు విదేశంలో ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వారికి విదేశ ఉద్యోగ అవకాశాలు చాలా బలంగా మనకి ఈ ఏప్రిల్ నెల నుంచి రావడం జరుగుతుంది. అలాగే వృత్తిలో మార్పు కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి ఇటువంటి వృత్తిలో మార్పు కూడా రావడం జరుగుతుంటుంది. అంటే 10వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు మరి 2, 6, 10 స్థానాలు కూడా యాక్టివేట్ చేయడం జరుగుతుంటుంది. దానికి అదనంగా శని భగవానుడు దానికి అదనంగా శని భగవానుడు ఏ రాశిలో అయితే ఉంటాడో 2.5 సంవత్సరాలు అదే రాశిలో సంచరిస్తూ దాని తర్వాత ఉన్నటువంటి రాశి మీద కూడా తన ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది. సో దీన్ని బట్టి ఏంటంటే మిథున రాశి వారికి 10వ భావం తద్వారా 11వ భావం కూడా యాక్టివేట్ అవ్వడం జరుగుతుంటుంది. దాని కారణంగా ఏంటంటే జాతకుడు వృత్తిపరమైనటువంటి అభివృద్ధి జాతకుడికి రావడం 100% రావడం జరుగుతుంది. సో అలాగే ఒక విదేశంలో ఎవరైతే మిథున రాశి వారు ప్రస్తుతం నివసిస్తూ విద్యార్థులు అవ్వచ్చు, కొత్తగా ఉద్యోగం కొరకు విదేశం వెళ్ళిన వాళ్ళకి ప్రస్తుతం కొంత ఉద్యోగ పరిస్థితులు అక్కడ అనుకూలంగా లేకపోవడం వల్ల చాలా వరకు రిటర్న్ అవుదామన్న ఆలోచనలో కొంతమంది ఉండే అవకాశం ఉంది. అటువంటి వారికి ఇంతకాలం ఎలాగ ఎదురు చూశారు కాబట్టి కనీసం మీరు మార్చి నెలాఖరు వరకు ఎదురు చూడడం వల్ల 100% మీకు అక్కడ ఉద్యోగ అవకాశాలు చాలా బలంగా ఉంటాయి. ఎందుకంటే మార్చి 29న మీకు మీనరాశిలో ప్రవేశిస్తున్నటువంటి శని భగవానుడికి అక్కడ ఉన్నటువంటి రాహువుతో కలియడం జరుగుతుంది. ఎప్పటిదాకా 19వ తారీఖు మే వరకు, అంటే సుమారుగా 50 రోజులు ఈ 2 గ్రహాలు మీకు మీనరాశిలో ఉంటాయి. మీనరాశి మన రాశి చక్రం మేషం నుంచి లెక్కెట్టినప్పుడు మీనరాశి 12వ రాశి అవుతుంది. ఈ 12వ రాశి అవ్వడం వల్ల ఏంటంటే అది దూర ప్రాంతాలని విదేశాలని చెప్తూ ఉంటుంది. మరి మిథున రాశి వారికి అది 12వ రాశి అవ్వడం వల్ల మెయిన్గా ఈ రాహు శని సంచారం వల్ల మరి దూర ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు వస్తాయి. 99% మీరు అబ్జర్వ్ చేయండి, మిథున రాశి వారు ఎవరైనా సరే వారు ఎక్కడైతే పుట్టి చదువుకుంటారో, పేరెంట్స్ ఎక్కడ ఉంటారో అక్కడ వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉద్యోగంలో అభివృద్ధి రాదు. అక్కడ ఉన్నంత వరకు వీళ్ళు ఏదో విధంగా కాలక్షేపం చేస్తారు తప్ప జీవితంలో పైకి రాలేరు. ఎప్పుడైతే వాళ్ళు ఆ దేశాన్ని, ఆ ప్రాంతాన్ని, ఆ రాష్ట్రాన్ని, ఆ బోర్డర్ని వదిలివేస్తారో ఆ రోజు నుంచే వాళ్ళ అభివృద్ధి ప్రారంభమవుతుంది.
అందువలన ఏంటంటే మిథున రాశి వారు మరి ఖచ్చితంగా ఏప్రిల్ తర్వాత విదేశ అవకాశాలు కలిసి వస్తాయి. ఆల్రెడీ విదేశంలో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు రావడం జరుగుతుంది. ఇక మనకి గురుగ్రహ సంచారం పరిశీలించినప్పుడు గురువు ప్రస్తుతం 12వ స్థానంలో ఉన్నాడు. అది చాలా వరకు కొంతవరకు మంచిదే. 12వ స్థానంలో గురువు సంచరించినప్పుడు మరి ఎవరైతే మిథున రాశిలో ఉంటారో వాళ్ళు ఉన్నత విద్య కొరకు దూరం వెళ్ళడం జరుగుతుంటుంది. అలాగే హైయర్ ఎడ్యుకేషన్ చేస్తూ ఉంటారు. వాళ్ళ నాలెడ్జ్ పెంచుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అటువంటి గురుగ్రహం సుమారుగా మనకి మే 15వ తారీఖున మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. సో ఈ విధంగా మిథున రాశిలో గురువు ఎప్పుడే ప్రవేశించాడో వీళ్ళలో ఒక విధమైనటువంటి సామర్థ్యం పెరుగుతూ ఉంటుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఏదన్నా చేద్దామనే సంకల్పం కలుగుతూ ఉంటుంది. దానివల్ల మంచి ఆలోచన, మంచి నడవడిక, గతంలో ఉన్నటువంటి బలహీనతల నుంచి బయటపడడం ఇవన్నీ జరుగుతాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి గృహయోగం అన్నది ఈ సమయంలో చాలా బలంగా చెప్తుందన్నమాట. ఎవరైతే సొంత గృహం నిర్మాణం చేద్దాం అనుకున్న వాళ్ళో లేదంటే కొనుక్కుందాం అనుకున్న వారికి మరి కంపల్సరిగా మీరు 2025 సంవత్సరం ఇంచుమించుగా మీరు ఏ నెలలో ప్రారంభించినా పర్లేదు, కానీ మీరు మే నెల అటు ఇటుగా మే నెల తర్వాత సొంత గృహంలోకి మారడం కానీ వేరే గృహంలోకి మారడం జరుగుతూ ఉంటుంది. అయితే మిథున రాశి వారు అంటే ఏదన్నా ఒక అద్దెంట్లో అయినా ఉండొచ్చు, లేదంటే వారు వేరే సొంత ఇంట్లో అయినా ఉండొచ్చు. అంటే సొంత గృహం కొనుక్కునే వాళ్ళు ప్రయత్నం చేస్తూ వేరే దగ్గర ఉన్న వాళ్ళకి సాధారణంగా వాళ్ళ గృహంలో వాయువ్యపరమైన దోషం ఉండే అవకాశం ఉంది. వాయువ్య దోష ప్రభావం వల్ల మిథున రాశి వారికి వచ్చిన ఇబ్బంది ఏంటంటే వాళ్ళు ధనాన్ని ఏదో ఒక అవసరం కోసం కొన్నాళ్ళు దాన్ని దాయడం జరుగుతుంటుంది. అనూహ్యంగా వేరే అవసరం ద్వారా ఆ ధనం ఖర్చు అయిపోవడం జరుగుతుంటుంది. అలాగే తొందరగా ఒక నిర్ణయానికి రాలేకపోతుంటారు. ఈ విధంగా ఈ మిథున రాశి వారికి వాయువ్య దోష ప్రభావం వల్ల అది కొంతవరకు విదేశ అవకాశాలు తీసుకోవడం జరుగుతుంది. కానీ సొంత గృహానికి చాలా వరకు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ముఖ్యంగా మిథున రాశి వారి జీవితంలో ఒకసారి రుణం అంటూ అప్పు అంటూ చేస్తే జీవితంలో దాన్ని తిరిగి తీర్చడం అన్నది చాలా వరకు కష్టమవుతుంటుంది. అంటే అప్పు చేయడం అంటే వాహనం కొనడానికో గృహం కొనుక్కున్నాకైతే నో డౌట్ పర్వాలేదు, కానీ ఎవరికన్నా సహాయం చేయడానికో వేరే అవసరాలకో వ్యాపారానికో షేర్ మార్కెట్కో ఇటువంటి వాటికి మాత్రం అప్పు చేసి పెట్టుబడి పెడితే మాత్రం ఖచ్చితంగా అది నష్టపోవడం జరుగుతుంది. ఆ అప్పు మిమ్మల్ని జీవితాంతం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సో కేవలం మిథున రాశి వారు సొంత గృహం కొనుక్కోవడానికి కానీ లేదంటే వారి యొక్క ఎడ్యుకేషన్ కొరకు కానీ ఈ రెండు విషయాల్లో తప్ప వేరే విషయాల్లో అప్పు చేస్తే మాత్రం చాలా ఇబ్బందులు పడతారు. చాలామంది మిథున రాశి వారు సొంతంగా వారి వివాహం కోసం వారే రుణం తెచ్చి పెద్ద వైభవంగా చేయడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే దాని తర్వాత ఈ పెళ్లి తర్వాత వివాహ జీవితం ఎలా ఉంటుందో చెప్పడం, కానీ వారు చేసిన అప్పు మాత్రం వీళ్ళకి అనేక రకాల తిప్పలకు కారణమవుతుంటుంది. సో సాధ్యమైనంత వరకు మిథున రాశి వారు ఏదైనా ప్లానింగ్ ఇంపార్టెంటు, బట్ కానీ 2025 సంవత్సరంలో మీరు అప్పు అంటూ చేస్తే గృహం కొనుక్కోవడానికే చేయండి తప్ప వేరే అవసరాలకు చేసే ప్రయత్నం చేయొద్దు. స్వస్తి.